హలో అండి. ఈరోజు పాలక్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. డాబా స్టైల్‌లో అనమాట. ఇది నేను మా గార్డెన్‌లో ఉన్న పాలకూరని తీసుకుంటున్నాను. ఫ్రెష్‌గా ఉన్న పాలకూర తెచ్చుకోండి. కానీ లేతగా ఉన్నదైతే ఇంకా బావుంటదనమాట. ఈరోజు నా కూర కొంచెం ముదురుగా అనిపిస్తుంది. ఇంకా లేతగా ఉన్నది తెచ్చుకోండి. ఇలా డ్రై ప్యాన్‌లో ఒక స్పూను వేరుశనగ గుళ్ళేసి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత సగపడి ఏగిన తర్వాత అప్పుడు నువ్వులేసుకోండి. నువ్వులు తొందరగా ఏగిపోతాయి. అవేమో ఏగవు. అందుకని చెప్పి ఒకేసారి ఏయకూడదు. ఇవి కూడా ఏగిన తర్వాత అప్పుడు ధనియాలనమాట. హాఫ్ స్పూను ధనియాలు. లేతే ఒక స్పూన్ ఏసుకోండి. ఒక హాఫ్ స్పూను జీలకర్ర. ఇవన్నీ కూడా ఏయించేసి మాడిపోకుండా చక్కగా ఏయించుకోండి. బాగా ఏగాలి. వేరుశనగ గుళ్ళు మాత్రం బాగా అయిపోతే పచ్చి వాసనొస్తది. వీటిని మిక్సీలో ఏసి పొడి చేసుకున్న తర్వాత అప్పుడు ఒక టమాటా సన్నగా తరిగిన టమాటా, చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఏసేసి కొంచెం వాటర్ ఏసి చేయండి. ముందు పౌడర్ చేసుకోండి. అప్పుడు బాగా మెత్తగా అవుతది. ఇలా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని కొంచెం జీలకర్ర వేసి ముందు పాలకూరని మగ్గించుకుంటే బాగుంటుందన్నమాట. నీళ్ళల్లో ఉడకబెట్టద్దు. ఇలా చేసుకోండి బాగుంటుంది. ఇలా కొంచెం సేపు సగపడి మగ్గిపోతే ఊరికే మగ్గిపోద్దండి. లేత కూర అయితే మగ్గిపోద్ది. మాది గార్డెన్లోది కాబట్టి ఊరికే మగ్గిపోతుంది. బయటైనా సరే లేత తెచ్చుకుంటే బాగానే ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండండి. ఎక్కువ ఆయిల్ వేయబాకండి. కావాలంటే వేసుకోండి. నేనైతే తర్వాత ఎక్కువ ఆయిల్ వేయాలి అందుకని చెప్పి ముందు తక్కువ వేసి ఎంచుతున్నాను. ముందుగా ఇలా మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటా చక్కగా ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ పట్టే కూరలో ఇదొకటి అనమాట. కొంచెం ఎక్కువ వేసుకోవాలి కూరకి. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది కూడా వేసేసి ఇలా వేయించేసుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు శనగపిండి, పచ్చి శనగపిండి ఉంటుంది కదా, అదేసి వేయించుకుంటే బాగుంటుంది. చాలామంది ఏంటంటే శనగపిండి వేయించకుండా వేసేసుకుంటారు. అలా కాకుండా కూర ఉడికేటప్పుడు వేస్తారనమాట. అలా కాకుండా ఇలా నూనెలో మీరు వేయించినప్పుడు చక్కగా మంచి సువాసన వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది కూర. అలా దోరగా వేయించేసుకుని అందుకే నూనె ఎక్కువ వేసుకోవాలన్నమాట. అడుగు పట్టకుండా ఉంటుంది. ఇంకొంచెం వేసినా కూడా బాగానే ఉంటుంది. నేను మామూలు కూరలో చాలా తక్కువ వేస్తాను. కానీ కొన్ని కూరల్లో తప్పదు దీనికి వేసుకోవాలి. ఈ మెత్తగా చేసుకున్న వేరుశనగ గుళ్ళు నువ్వులుది వేసేసి పేస్ట్ కూడా వేసేసి అడుగు పట్టకుండా కొంచెం సేపు వేయించుకోండి చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించి చేసినవే కాబట్టి పచ్చివాసన ఏమీ పెద్దగా ఉండదండి. కొంచెం నీళ్లు పోసుకోండి. నీళ్లు బాగానే పడతాయి. ఈ కూరకి చక్కగా అయిపోద్ది. మీ రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసి బాగా ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోండి. ఉండలు కూడా కట్టదండి. ఎందుకంటే ఆల్రెడీ వేయించేసాం కాబట్టి శనగపిండి పట్టదు. ఇది కొంచెం బాగానే ఉడకాలి. వాసన చక్కగా కమ్మని వాసన వచ్చేవారు ఉడకాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు కంపల్సరీ వేసుకోవాలి. మీరు టమాటా వేసినా సరే. దేశీ టమాటా అయితే భలే టేస్ట్ ఉంటుందండి. ఈ పులుపు తగిలితే కానీ ఈ పాలకూర రుచి రాదు. ఎందుకంటే పాలకూరలో ఎందుకు ఎక్కువ టమాటాలు వేయలేదంటే టమాటా వాడకూడదనే పాలకూర 2 కలపకూడదని అంటున్నారు కదా. ఎందుకని చెప్పి నేను ఒక టమాటా వేసి చింతపండు గుజ్జు వేసుకున్నా. మీరు మీ ఇష్టం. మీరు మొత్తం టమాటాలు వేసుకున్నా సరే. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పాలకూర వేసేసి కొంచెం కరివేపాకు, కొంచెం షుగరు, చాలా ఒక పించ్ షుగర్ అనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసేసి కొంచెం టేస్ట్ని పెంచుతుంది. బాగుంటుంది కూడా. ఇలా మొత్తం కలిపేసి ఉడకనివ్వండి. మళ్ళీ నీళ్లు పడతాయి. ఎందుకంటే శనగపిండి కూడా మీకు గుజ్జు బాగా వచ్చేసి తిక్కుగా అయిపోద్ది. తర్వాత మనం పేస్ట్ వేసాం కదా, దానివల్ల కూడా మీకు చిక్కగా అయిపోద్ది. అందుకని నీళ్లు బాగానే పడతాయండి. ఇప్పుడు కొంచెం మసాలా పొడి, కొంచెం కస్తూరి మేతి ఇలా నలిపేసి వేసేసుకోండి. అంతే. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. భలే టేస్టీగా ఉంటుంది. మరీ నీరుగా తీయొద్దండి. మరీ గట్టిగా కూడా తీయొద్దు. ఇలా కొంచెం బాగుండాలి మనం తినడానికి వీలుగా. చపాతీలోకి నాకు చాలా నచ్చుతుంది. రైస్లో కంటే కూడా చపాతీలో బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.